హలో అండి, ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ శ్రీరామనవమికి మనం చేసుకునే ప్రసాదాలలో వడపప్పు, చలిమిడి, అదేవిధంగా పానకాన్ని ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చాలా సులభంగా చేసి చూపిస్తాను. చూడండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దానిలో పావు కప్పు వరకు పెసరపప్పును తీసుకొని దానిలో వాటర్ వేసి ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ దానిలో వాటర్ వేసి 1 అవర్ పాటు నానబెట్టుకున్నాను. ఇలా పప్పు 1 అవర్ పాటు నానిన తర్వాత ఇప్పుడు దానిలో ఉన్న వాటర్ అంతా కూడా తీసేసుకోవాలి. చూసారు, ఇక్కడ పప్పు అనేది మనకు పర్ఫెక్ట్గా నానిపోయింది కదా. ఇప్పుడు దీనిలో ఉన్న వాటర్ అంతా కూడా తీసేసి ఈ పప్పునంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా వచ్చిన పప్పులో మనము ఇలా బెల్లంతో పెట్టి దేవుడికి నైవేద్యంగా పెట్టవచ్చు. లేదు అంటే మామిడి తురుము, పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అంతేనండి. ఈ విధంగా వడపప్పును తయారు చేసి పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ ఇక్కడ మనము చలిమిడి కోసం 1/2 కప్పు వరకు ఇక్కడ నేను వరిపిండిని తీసుకున్నాను. ఇక్కడ నేను పొడి వరిపిండిని తీసుకున్నానండి. కావాలంటే మీరు తడి పిండి తీసుకోవాలంటే ముందు రోజు బియ్యాన్ని నానబెట్టి తెల్లవారి మిక్సీ పట్టుకొని పిండిలా తయారు చేసుకోవాలి. ఇక్కడ నేనైతే పొడి పిండిని తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత దానిలో 1/4 కప్పు బెల్లం వేసి అదేవిధంగా టేస్ట్ కోసం యాలకుల పొడి కూడా కొద్దిగా వేసుకొని అంతా కూడా ఒకసారి కలిపిన తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ చలిమిడి కోసం మనం బెల్లంలో వాటర్ వేసి పాకంలా చేసుకొని కూడా పిండిని వేసి చేసుకోవచ్చు. మనం క్విక్గా ఇలా ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడు కావాలనుకుంటే ఈ విధంగా పిండిలో బెల్లం వేసి డైరెక్ట్గా ఇలా వాటర్ వేసి కూడా చేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా అంతా కూడా కలుపుకుంటుంటే ముద్దగా వచ్చేసింది కదా. ఇలా వచ్చిన తర్వాత దానిపైన కొద్దిగా నెయ్యిని కూడా వేసి మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. మనం ఎప్పుడు నైవేద్యాలు చేసినా కూడా ఇలా నెయ్యి వేయడం వల్ల చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా ఈ చలిమిడిని కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేసుకుని దానిపైన ఒక తులసాకు వేసి ఇలా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం పానకం కోసం ఒక బౌల్ తీసుకొని దానిలో 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకున్న తర్వాత 4-5 స్పూన్ల బెల్లం కూడా వేసి 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి వేసి అదేవిధంగా 1/2 స్పూన్ వరకు ఇలాచి పొడి కూడా వేసుకొని అంతా కూడా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇవన్నీ పూర్తిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీన్ని కావాలంటే వడకట్టి కూడా తీసుకోవచ్చు. లేదు అంటే అంతా కరిగిపోతే ఈ విధంగా డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. తర్వాత దీనిలో కొన్ని తులసాకులు కూడా వేసుకొని మనం ఈ విధంగా దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా ఈ పానకాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఈ శ్రీరామనవమికి 3 రకాల ప్రసాదాలను చాలా సింపుల్గా ప్రిపేర్ చేయవచ్చు. వడపప్పు, అదేవిధంగా చలిమిడి, అలాగే పానకాన్ని కూడా ఈ విధంగా ప్రసాదాలుగా తయారు చేసి మీరు దేవుడికి నైవేద్యంగా పెట్టుకొని ఆ భగవంతుడి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ మీరు కూడా తప్పకుండా ఈ పండగకి ఈ విధంగా సింపుల్గా ప్రసాదాలను ప్రిపేర్ చేసుకోండి. ఈ శ్రీరామనవమికి నేను చేసిన ఈ ప్రసాదాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.